స్థిరాస్తి వ్యాపారంపై నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో ప్రత్యేక ప్రాపర్టీ షో నిర్వహించారు. నెల్లూరు జిల్లా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రేయ గ్రూప్ ఆకర్షణగా నిలిచింది. అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపార రంగంలో గుర్తింపు, ఖాతాదారుల నుంచి పెట్టుబడులు, మన్ననలు పొందడానికి ఆ సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో అనుసరిస్తున్న విధానమేంటో శ్రేయ గ్రూప్ అధినేతతో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శ్రేయాస్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపారంలో నమ్మకాన్ని ఖాతాదారులకి దగ్గర చేర్చుకోవడంలోనూ, వ్యాపారంలో లాభాలు పంచడంలోనూ ప్రత్యేకతను కలిగినటువంటి ఈ స్థిరాస్తి వ్యాపారం కలిగిన శ్రేయాస్ ఇవాళ నెల్లూరు నగరంలోని వీఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఈ సంవత్సరం చేపట్టబోయేటటువంటి నూతన సంవత్సరంలో ప్రాజెక్టులు ఏంటో ఈ శ్రేయస్కు సంబంధించినటువంటి సిఎండి బాబు అగస్తస్ మన దగ్గర ఉన్నారు. డాక్టర్ బాబు అగస్తస్, ఆయన గారికి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్స్. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా మీరు కలిగి ఉన్నారు. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఎలా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించబోతున్నారు? థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఒక 3 సంవత్సరాల క్రితము శ్రేయ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను నెల్లూరులో ప్రారంభించి ఇది ఈరోజు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో అనేక వెంచర్లు చేస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా మరి కస్టమర్లందరూ మమ్మల్ని ఆదరించినారు. ప్రత్యేకంగా భూమి మీద పెట్టుబడి అనే ఆలోచన సామాన్యులకి అందరికి కూడా రావడం అనేది చాలా అద్భుతకర విషయము. సో ఈరోజు అతి సామాన్యులు కూడా అసామాన్యులుగా మార్చగలిగింది భూమి మాత్రమే. కేవలం 10 సంవత్సరాల క్రితం ఎవరైతే భూమి మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా కూడా ఈరోజు చాలా కంఫర్టబుల్గా అద్భుతంగా వాళ్ళ పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు మా మిగతా వాళ్ళకి కూడా ఏంటంటే, సో వాళ్ళ అభివృద్ధికి కారణమైనటువంటి భూమి ఏదైతే ఉన్నాయో దాని మీద మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా జీవితాలు కూడా మార్పు చెందుతాయనే ఉద్దేశంతో అనేక మంది ఈరోజు మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు అన్ని రకాల వ్యక్తులు కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడైతే కేవలం ఏదో ఒక 10%, 20% పీపుల్ మాత్రమే ఈ భూమి మీద పెట్టుబడి పెట్టి అనే కార్యక్రమం చేస్తుంటే ఈరోజు 70% ఆఫ్ ద పీపుల్, అతి సామాన్యులు కూడా ప్లాట్ కొనుక్కోవడానికి వస్తుంది. దాంట్లో ప్రత్యేకంగా మా శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో కేవలము 5 లక్షలకి 10 లక్షలు కూడా ప్లాట్ చేయడం జరిగిందనమాట. అద్భుతంగా ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారము నోడా అప్రూవల్, రెరా అప్రూవల్తో అన్ని డెవలప్మెంట్స్, అన్ని లీగల్ లోన్ ఫెసిలిటీస్ ఇచ్చినాము. కాబట్టి అందరూ కొనుక్కొని ఆదరించినారు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో మేము ఊహించిన దానికంటే కూడా మరి ఆంధ్రాలో, తెలంగాణలో అయితే అద్భుతంగా వ్యాపారం అందరూ కొనుక్కున్న మమ్మల్ని ఆదరించిన ప్రతి కస్టమర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది శ్రేయస్ ఎండి గారు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తమ విధానాలు, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు అనుసరిస్తున్నటువంటి పాలసీలకి అనుబంధంగానే తాము ఈ వ్యాపారాన్ని చేపడుతున్నాము. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు.